आयो सामने आयो आमा आमा सामने आमा रिबन पकड़ो हाथ ना तुम सामने पीछे हो गया सामने हो जाना पहले बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बैठा बैठा बैठ बात करें बैठ को बात करें ఈ రోజు కడప సిటీలో మోజంపేట్ షా అల్ షిఫా క్లినిక్ ప్రారంభించడానికి నేను నాతో పాటు నా పేరు బి ఆరిఫుల్లా ఎక్స్ డిప్యూటీ మేయర్ నాతో పాటు డాక్టర్ ఫరీద్ డాక్టర్ ఆరిఫా మేడం డాక్టర్ ఆసమా ఇంకా కొందరు డాక్టర్స్ ఈరోజు ప్రారంభించాము. ఈరోజు ప్రత్యేక హాస్పిటల్లో ఈ వీధిలో ఉండే కొన్ని ముస్లిమ్స్ అయితే ఏమి హిందూస్ అయితే ఏమి వాళ్ళకి బీపీలు చెక్ చేసి షుగర్ చెక్ చేపించి వాళ్ళు నార్మల్గా ఉంటే 4 రోజులు చెప్పడం జరిగింది. లేదంటే వాళ్ళకు షుగర్ ఉంటే కూడా వాళ్ళు టాబ్లెట్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి డాక్టర్ ఆసమా ఇంతకుముందు హైదరాబాద్లో గైనకాలజీ హాస్పిటల్లో పనిచేస్తూ వీళ్ళు పాపర్ కడప వాళ్ళు కడపలో వచ్చేసి రిమ్స్ హాస్పిటల్లో కూడా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకు మనసులో ఒకటి వచ్చింది, మన వీధిలో చాలామంది పేదోళ్ళు ఉన్నారు, అందరికీ ఈ సేవ చేయాలని వాళ్ళ సొంతం బిల్డింగ్లో అద్దెకు ఉంటే కూడా వాళ్ళు ఖాళీ చేపించి ఇక్కడ ఒక డిస్పెన్సరీ పెట్టడం అనేది చాలా గొప్పతనం. ఇది వాళ్ళ ఆలోచనకు నా నమస్కారం. దాని తర్వాత ఈ హాస్పిటల్ బీదా సదా అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకొని ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆసమ డాక్టర్స్ ఈ డాక్టర్కు చాలా సర్వీస్ ఉంది. ఇది మన జస్కీర్ అంటాం కదా, కాన్పూర్లో నంబర్ 1 మేడం. ఇంతకుముందు కూడా కడపలో కూడా ఉండేప్పుడు కూడా నార్మల్ సర్జరీ లేకుండా చాలా కాన్పులు చేశారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మేడం గారు ఉన్నారు. ఎవరైనా కానీ వస్తే 99% వాళ్ళు ఆపరేషన్ లేకుండా కాన్పులు చేసేదానికి నంబర్ 1గా ఉంది. ఈ డాక్టర్ సాహెబ్ చెయ్యి కూడా చాలా మంచిది. ఎవరైనా కానీ డబ్బు ఉండేవాళ్ళు కానీ డబ్బు లేని వాళ్ళు కానీ డబ్బుకి దీనికి సంబంధం అంటే హాస్పిటల్కి సంబంధం లేదు. ఎందుకంటే ఒక్క తూరి సర్జరీ అయితే దానికి ఎంత ఇబ్బంది పడుతుంది లేడీస్ అనేది ఆ డాక్టర్ సాహెబ్ గారికి తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళ లేడీస్ అందరికీ తెలుసు సమస్య. ఎందుకంటే అది ఆక్సిజన్ ఇవ్వడం అనేది చాలా ఉన్నాయి. అవన్నీ డాక్టర్స్కి నాకైనా బాగా తెలుసు. ఆ డాక్టర్స్ కూడా ఎందుకంటే సర్వీస్ ఈరోజు కడపలో ఏ డిస్పెన్సరీకి పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఫస్ట్ పోతే బాటే వారం రోజులు కూర్చోబెట్టుకొని సర్జరీ చేయాలా అని కనీసం ఒక బీదా సాదా లేకుండా 50 నుంచి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు.
దానికి ఈరోజు ఆశ్రమ డాక్టర్ గారు వాళ్ళ మంచి ఉద్దేశంతో ఈరోజు ఇలా డిస్పెన్సరీ ఓపెన్ చేయడింది. నేను వాళ్ళకు ధన్యవాదాలు చేస్తూ వీళ్ళు ఎప్పుడైనా కానీ సేవ చేస్తూనే ఉండాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేదానికి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.